హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉగాది. అసలు మనం ఉగాది ఎలా జరుపుకుంటాం, ఉగాది అంటే ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. చాలా కాలం క్రితం సమయమే ఉనికిలోకి రాకముందు ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టి చక్రాన్ని ప్రారంభించాడు. ఉగాది ఇది కొత్త యుగం ఆరంభం. బ్రహ్మ తన 4 చేతులను పైకెత్తి దివ్య మంత్రాలను ఉచ్చరిస్తాడు. విశ్వం ఉద్భవిస్తుంది, గ్యాలక్సీలు తిరుగుతాయి, గ్రహాలు రూపం దాల్చుతాయి, భూమి పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఉగాది ఆరంభం. ఒక పురాతన మహర్షి సుందరారణ్యంలో ధ్యానం చేస్తూ చుట్టూ శిష్యులు కూర్చొని ఉంటారు. అప్పుడు మహర్షి ఇలా అన్నారు: "ఒరే పిల్లలు, ఈరోజు వైశాఖ మాసం ప్రారంభం. ఇదే సృష్టి మొదలైన రోజు. ఇదే నిజమైన కొత్త సంవత్సరం ఆరంభం." అప్పుడు ఒక శిష్యుడు లేచి, "గురుజీ, అయితే ఈ పవిత్ర దినాన్ని ఎలా జరుపుకోవాలి?" అప్పుడు మహర్షి ఇలా అన్నాడు: "కృతజ్ఞత ఆనందంతో మనం కొత్త మామిడి ఆకులతో ఇంటిని అలంకరించాలి, పెద్దవారి ఆశీర్వాదాలను పొందాలి, మరియు ఉగాది పచ్చడిని రుచించాలి. ఇది మన జీవితం యొక్క రుచులను తెలియజేస్తుంది." ఒక పురాతన గ్రామంలో ప్రజలు ఇళ్లను శుభ్రం చేస్తున్నారు, మామిడి ఆకులతో అలంకరిస్తున్నారు, ఉగాది పండుగని తన స్వీట్లు తయారు చేస్తున్నారు. ఈ ఉగాది అనేది మన తెలుగువారి సాంప్రదాయం. తరతరాలుగా ఉగాది ఉత్సవంగా మారింది. ఇది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వ్యాపించింది. ప్రతి ప్రాంతంలో ప్రత్యేక రీతిలో ఉగాదిని జరుపుకుంటున్నారు. మనం ప్రతి ఉగాదికి ఉగాది పచ్చడి తింటాం. అసలు దాని అర్థం ఏంటో మనకు తెలియదు, కానీ మనం తింటాం. ఇప్పుడు నేను ఈ ఉగాది పచ్చడి అంటే ఏంటో చెప్తాను, వినండి. మనం ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఇది తీపిగా, పుల్లగా, చేదుగా అన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఈ ఉగాది పచ్చడి అనేది మన జీవితం కూడా అంతే. ఉగాది పచ్చడి మనకు జీవితం ఎలాంటి అనుభవాలతో నిండి ఉంటుందో తెలియజేస్తుంది. సంతోషం, బాధ, సవాలు, ఆశ్చర్యాలు మనం వాటిని అంతే సహజంగా స్వీకరించాలి. ఈ ఉగాదికి మనం కొత్త బట్టలు ధరించి పండగ విందు ఆస్వాదిస్తూ పెద్దల ఆశీర్వాదాలు పొందుతాము. ఉగాది అనేది కేవలం పండుగ కాదు, ఇది కొత్త ఆరంభం, ఆశ మరియు కృతజ్ఞతను సూచిస్తుంది. సమయం మారిన ఉగాది ఆత్మ ఎప్పుడూ మారదు. ఇది శాశ్వతంగా ఓ కొత్త ప్రారంభాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి ముగింపు కొత్త ఆరంభాన్ని అందిస్తుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇదబ్బా ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ ఉగాది గురించి నాకు తెలిసినంత వరకు విషయం అయితే చెప్పాను. మీకు ఇంకా ఏదైనా తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్. కామెంట్ చేసి నాకు తెలియజేయండి.